స్వయంగా చెప్తున్నాడు పరమేశ్వరుడు ఒక చోట. ఇది కలియుగానికి ఇచ్చినటువంటి ధర్మం, వరం. అలాంటి వరములో మనమేం చేస్తున్నాం? ప్రతిరోజు మనం కాదు, నాకు నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఈ మహాభారతంలో. ఏ ఆనందం ఉన్నా లేకపోయినా ఒక్క ఆనందం మట్టుకున్నది నాకు ఈ మహాభారతంలో. చిన్న పిల్లలు చాలు జన్మ ధన్యం నాకు ఈ మహాభారతం చెప్పినందుకు. చిన్న పిల్లలు పోటీ పడుతూ కర్కోటకాయ, నలధమయంతి, ఋతుపర్ణాయ, అక్షహృదయం, అశ్వహృదయం అని చెబితే వాళ్ళలో నరుడు ఉంటాడా? వాళ్ళలో విషయానికి సంబంధించినటువంటి పాపాలు ఉంటాయా? పటాపంచలైతాయి. పలికినంత మాత్రాన పటాపంచలైతాయి. అది ఆనందం. 76 రోజుల నుండి చెప్పుకుంటున్నాం మనం, ప్రతిరోజు 2 మార్లు. ఇక మీరు ఇళ్లలో పలుకుతున్నారు, పలకలేదు, అది భగవంతునికి ఎరక, మీకే ఎరక. ఉదయం లేవగానే చెప్పుకోమని చెప్పి ఉన్నాం మహాభారతం ప్రారంభంలో. మీరు లేవగానే ఖచ్చితంగా గురు ప్రార్థనతో ఖచ్చితంగా ఇది చెప్పండి అని చెప్పాం. చెప్పారా మీ జన్మధన్యం, చెప్పలేదా మీ కర్మం, దానికి ఏమి చేయలేము. ఇంత గొప్ప వివరంగా చెప్పి ఉన్నారు ఇక్కడ. కలిపురుషుడు బయటకు వచ్చేసాడు ఆ మాట అనగానే అని. ఆయన వచ్చి ఏమవుతున్నాడో తెలుసా? ఎలా ఉన్నాడో తెలుసా? ఎప్పుడైతే అక్షహృదయం నరుడిలో బాహుల్లోకి వెళ్ళిపోయిందో వెంటనే బయటకు వచ్చేసి విషం బయటకు వచ్చింది. విషం బయటకు రాగానే కలిపురుషుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎలా ఉన్నాడో తెలుసా? కలిపురుషుడు గజ 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 వణికిపోతున్నాడు. కలిపురుషుడు అంటే ఎంత శక్తివంతమైందో అర్థం చేసుకోండి. ఇక అక్షహృదయం, అశ్వహృదయం ఎంత శక్తివంతమైందో అర్థం చేసుకోండి. రేపటి రోజున చెప్తారు ఏమని, నల దమయంతుల పేరు ఎందుకు చెప్పాలి, ఋతుపర్ణుడి పేరు ఎందుకు చెప్పాలని రేపు తెలుసుకోవచ్చు. ఇవాళ చెప్తున్నారు ఇక్కడ. ఆయన బయటకు వచ్చి గడగడ గడగడ వణికిపోతూ 2 చేతులు పైకెత్తి అంజలి ఘటించి నరుడికి నమస్కరించి, నేను కలిపురుషుడిని, కలిపురుషుడినైన నేను నీలోకి ప్రవేశించాను, ప్రవేశించి నీతో తమకముతో కూడినటువంటి జూదం ఆడించాను, భార్యను విడిచిపెట్టేట్టు చేశాను, నీ పిల్లలను దూరమయ్యేటట్టుగా చేశాను, నీతో ఈ పాపములను చేయించిన వాడను నేనే. ఒకనాడు దమయంతి స్వయంవరములో ఆమెను అపేక్షించి ఆమెకు వివాహం అయిపోయిందనుకుని తెలుసుకొని కక్షగట్టి ఇన్ని పనులు చేశాను. ఇప్పుడు చెప్పండి, కలిపురుషుడు మనలోకి ఎన్నిసార్లు ఆవహించుంటాడో ఒకసారి ఊహించుకోండి. ఇక కలిపురుషుడు మనల్ని ఎన్నిసార్లు ఆవహించుంటాడు? దేనికి ఆవహించుంటాడు? మనం చేసిన తప్పులకు. ఎన్ని తప్పులు చేసి ఉంటాం ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నలుడు ఏం చేశాడు తప్పు? నలుడు చేసిన తప్పేమిటి? మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదు. ఈ చిన్న తప్పుకే కలిపురుషుడు ఆయనలోకి పోతే మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో ఆలోచించుకోండి. ఇక ఎన్నిసార్లు మనలోకి వెళ్ళాడో ఆలోచించుకోండి. ఇక అలాంటి నలుడు మనలో ఉంటే ఏ భార్య భర్తను గౌరవిస్తుంది, ఏ భర్త ఏ భార్యను గౌరవిస్తాడు, ఏ తల్లిదండ్రులను ఏ పిల్లలు గౌరవిస్తారు, ఏ పిల్లలు ఏ గురువులను గౌరవిస్తారు? ఎక్కడొస్తారు వినటానికి మహాభారతాన్ని? ఎక్కడొస్తారు రామాయణం వినటానికి? ఎక్కడ నిలబడుతుంది పూనిక? ఎక్కడ నిలబడుతుంది ఆదివారం మాంసారాలు తినద్దని? కలిపురుషుడున్నాడు, తినాలంటాడు. ఎందుకు? చేసిన తప్పులకైనా నచ్చి ఉంటాడు. ఎక్కడ బ్రహ్మముహూర్తంలో ఇవ్వాలనిపిస్తుంది, ఎక్కడ బ్రహ్మముహూర్తంలో స్నానమాచరించాలనిపిస్తుంది, ఎక్కడ ఇంటి అందు దీపం పెట్టాలనిపిస్తుంది? చెప్పండి. కలిపురుషుడు అడుగు అడుగున మనం చేస్తున్న తప్పులకు మనలో ఆవహించి ఉన్నాడు. ఉన్నాడా లేడా? ఈ వృత్తాంతం ఇప్పుడు తెలియపిందా లేదా? అంత నలమహారాజు ఒక్క తప్పు చేస్తే అలా పట్టుకొని ఉంటే మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో చూడండి. అందుకే ఈ దుర్బుద్ధి, అందుకే బంధాలకు విలువ లేదు, అందుకే ఒకరినొకరు గౌరవించుకోరు, ఒకరినొకరు ఈసరించుకుంటున్నారు, ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, ఒకరి మీద ఒకరికి. ఎవరైనా ఒక మంచి పని చేశారా మెచ్చుకోరు, దాంట్లో ఎన్ని వంకలు ఉన్నాయా అని వెతుకుతుంటారు, ఎలా వంక పెట్టాలా అని వెతుకుతారు. ఎందుకు? కలిపురుషుడు నీ అందున్నాడు కాబట్టి. ఒప్పుకున్నాడు కదా కలిపురుషుడు ఇక్కడ. నేనే చేయించిన ఎన్ని పాపాలన్నాడు. భార్యాభర్తలకు దూరం చేసింది నేనే. ఎందుకు చేసిన? వివాహ మండపంలో చేసిన తప్పులకు. మీరు నిజంగా చెప్తున్నా మన నలుడిలాగా మనకు గనక ఉంటే శక్తి, ఆ విడిపోయిన భార్యాభర్తలకు, గొడవ పడుతున్న భార్యాభర్తలకు సాక్షాత్తుగా కలిపురుషుడు బయటకు వచ్చి మాట్లాడతాడు.
నేనే మీ ఇద్దరిని విడదీసింది. ఎందుకు విడదీసినా తెలుసా? మీరు చేసిన తప్పుకి, మీరు ప్రవర్తించిన తీరుకి. ఎక్కడ? వివాహానికి కాకముందే మీరు కొన్ని తప్పులు చేశారు. వివాహము పెళ్లి మండపంలో కొన్ని తప్పులు చేశారు. అందుకే మిమ్మల్ని విడగొట్టాను, మిమ్మల్ని ఏడిపించాను, చెట్టుకొక్కరిని చేశాను, పుట్టకొక్కరిని చేశాను, మీ ఆస్తులన్నీ కర్పూరంలా చేశాను, మీకు సంతానం లేకుండా చేశాను, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లేకుండా ఎప్పుడు కొట్టుకునేలాగా చేశాను. నాదే అని చెప్తాడు ఆయన. కలిపురుషుడి మాయ కాదంటారా? కలిపురుషుడి మాయే. ఆయన ఆవహిస్తే ఇలానే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ధర్మాన్ని పట్టుకొని నడవాలి. ధర్మబద్ధమైన జీవితాన్ని పట్టుకొని నడువు. దానివల్ల ఏం లాభం? కష్టమే వస్తుంది ధర్మాన్ని పట్టుకుంటే, కానీ మోక్షానికి చేరుకుంటావు. లేకపోతే ఇదే కష్టం పడి 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 ఒకరోజు విరక్తి పుట్టి చస్తావు. చస్తే ఏమవుతుంది? తప్పదు, మరో జన్మ ఎత్తాల్సిందే. దీనికి వడ్డీతో సహా చెల్లించుకుంటావు మరో జన్మల. తప్పదు. ఇప్పుడన్నా ఆరోగ్యంగా ఉన్నావు, అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయి అని మరో జన్మలో కాళ్ళు చేతులు లేకుండా పక్షవాతాన్ని ఇచ్చి దారుణమైనటువంటి కష్టాలు పడతావు. తగు జాగ్రత్త, గుర్తుపెట్టుకో. ఇదే చెప్తుంది మహాభారతం. ఇది తెలుసుకొని జీవితాన్ని ధర్మం వైపు నడిపించుకొని చెబుతుంది మహాభారతం. కాబట్టి ఆయన బయటకు వచ్చి గజగజ వణికిపోయి బయటకు వచ్చి మీ కష్టాలకు కారణము నేనే అని ఒప్పుకున్నాడు కలిపురుషుడు. అలా ఒప్పుకొని ఆయన అంటాడు, ఆమె నాకు వివాహం చేసుకోలేదు కాబట్టి ఆ కోపం మీద, ఆ కక్ష మీద ఇన్ని పనులు చేశాను, నన్ను మన్నించవలసింది అని కలిపురుషుడు మాట్లాడాడు. మాట్లాడితే ఆ నలమహారాజు గారు కలిపురుషుడిని వెంటనే ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ కలిపురుషుడు ఇంకా ఎలాంటి వాడో, ఈ కలిపురుషుడికి ఎలాంటి శిక్ష వేయాలో, ఎలాంటి శిక్ష వేస్తే కలిపురుషుడు మనల్ని పట్టకుండా ఉంటాడో అలాంటి తరుణోపాయాన్ని రేపు మీకు వివరిస్తానంటున్నాడు నలమహారాజు గారు. కాబట్టి నలమహారాజు గారి యొక్క మాటను మనము మన్నించి ఈరోజు సెలవు తీసుకుందాం. సమయం అయింది కాబట్టి రేపు మళ్ళీ వచ్చి కలుద్దాం. రేపు కూడా తొందరలోనే అయిపోతే నాకు తెలిసి రేపు నలదమయంతుల చరిత్రలో మంచి విషయాలన్నీ తొందరలోనే అయిపోతాయి. చాలా చిన్నగానే ఉంది కాబట్టి రేపు మీరు తొందరగా రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. తక్కువే ఉంది నలదమయంతుల చరిత్ర కాబట్టి రేపు తొందరగా రండి. ఖచ్చితంగా 6:30కే ప్రారంభమవుతుంది. ఆపన ప్రసంగం. నిన్నటి రోజున ఆపిన, మొన్నటి రోజున ఆపిన, రేపు ఆపను. జై శ్రీరామ్. నేటి ధర్మ సందేహాలు, సమాధానాలు.